ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకొచ్చిన చేంజెస్ నెవర్ బిఫోర్ ఎవరు కూడా అంత విధంగా ఎవరు ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ ని ఎవరు డెవలప్ చేయలేకపోయారు. అది 100% ఫ్యాక్ట్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పాస్ట్ లో స్కూల్స్ ని విజిట్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ నారా లోకేష్ గారు కూడా స్కూల్స్ ని విజిట్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా సిబిఎన్ గారు ముప్పాల గ్రామంలో గురుకుల స్కూల్ ని విజిట్ చేయడం జరిగింది. అయితే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అయితే ఆ స్కూల్ విజిటింగ్ టైంలో సిబిఎన్ గారితో పిల్లలతో ఒక ఇంటరాక్షన్ జరిగింది. సిబిఎన్ గారికి ఆ ఎంటైర్ స్కూల్ మొత్తం మీద ఎక్కడ చూసినా సరే జగన్ గారి మార్క్ ఆయనకి ఫేస్ అయింది. ఒకసారి సిబిఎన్ గారు స్కూల్ పిల్లలతో ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యారు అనేది ఈ వీడియోలో చూడండి. ఎట్రండి సండే టు సాటర్డే అవును సార్. బ్రేక్ఫాస్ట్ స్నాక్ కూడా ఇస్తారా మీకు? ఇస్తారు సార్, చిక్కీ ఇస్తారు. చెక్కీ ఎవ్రీడే ఒకే చెక్కీ ఇస్తారా, వేరే రకాలు ఇస్తారా? ఒకటే చిక్కీ ఇస్తారు. లంచ్లో పెరిగిస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు సార్, రోజు ఇస్తారు సార్. రోజు పెరిగిస్తారా? ఇస్తారు సార్. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఏమి ఇస్తారమ్మా? 1 2 3 4 5 6 7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు. ఇస్తున్నారు సార్. దీనివల్ల లాభం ఏంటి? 7 సార్లు ఫుడ్ ఇచ్చేదన్న లాభం ఏంటి? ఏం చేస్తున్నారు ఏమ్మా? ఇప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు, అవునా? నువ్వు చెప్పేది ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అమ్మా. నీ పేరు? From 9th standard in Dr. B.R. Ambedkar Gurukula at Bhopal. This is my project, sir. My project name is flame detecting system. Sir, this project used in factories, houses, labs, and any places, sir. This helps to prevent fire accidents, sir. Let us see the demo, sir. ఓకే. ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ టీం వస్తారు, అంతేనా? Yes, sir. వెరీ గుడ్. నువ్వమ్మా? దాన్ని ఐడెంటిఫై చేస్తుందా? చూపి. ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటారు, అంతేనా? నువ్వమ్మా? Have a colorful good morning, sir. Thank you, ma'am. My name is Tanushree and studying 7th standard. My project name is joystick car seeker. ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు, నువ్వేమన్నావు? Have a colorful. కలర్ఫుల్. వాట్ ఈస్ ది మీనింగ్? నీకు ఎందుకు అనిపించింది? నీకు ఏమనిపిస్తూ ఉంది? నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్నావు. ఇన్నోవేషన్లో అంటే ఒక ఆలోచన విధానంలో నీలో మార్పు ఉంది. వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని. నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కానీ నీతిని మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు, అంతే కదా? అటెన్షన్ తీసుకొచ్చావు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ నైస్. క్యారీ ఆన్. Before doing this project, required materials: DC motor, sir. It is used to movement, sir. Arduino, microcontroller, battery holder, batteries, joystick, jumper wise. Arduino is 3 types, sir. First one Arduino Nano, second one Arduino Uno, third one Arduino Mega, sir. I will use Arduino Uno, sir. Let us see the demo, sir. Joystick module detects directional input, forward, backward, left, right, and sets into the Arduino. This is used to children improve their concentration and mind exercise also, sir. Thank you. ఫ్రెండ్స్, సిబిఎన్ గారు అక్కడ ఉన్న బోర్డు మీద స్కూల్ పిల్లలకి ఏ విధంగా ప్రోటీన్ మీల్ అందజేస్తున్నారు అనేది 7 స్టెప్లు ఇస్తున్నారు అని చెప్పి స్కూల్ పిల్లలతో మాట్లాడడం జరిగింది. అయితే స్కూల్ పిల్లల్ని స్నాక్స్ లో ఏమి ఇస్తున్నారు అంటే స్కూల్ పిల్లలు చిక్కీ ఇస్తున్నారని చెప్పారు. అయితే ఆ చిక్కీని ఇంట్రడ్యూస్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈవెన్ దట్ అక్కడ ఏదైతే మెనూ బోర్డు ఉందో 7 మీల్స్ అనేది,
ఈవెన్ ఆ 7 మీల్స్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్లాన్ చేసి ప్రోటీన్ మీల్ కూడా స్కూల్ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి ఏదైతే బోర్డులో మెన్షన్ చేసి ఉందో సో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్గం. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ స్కూల్ పిల్లలు చేసిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి సిబిఎన్ గారికి ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో అందరూ కూడా ఇంగ్లీష్ లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈవెన్ దట్ అందులో ఉన్న ఇంకో పాప సిబిఎన్ గారిని ఒక డిఫరెంట్ గా విష్ చేయడం జరిగింది. హావ్ ఏ కలర్‌ఫుల్ గుడ్ మార్నింగ్ అని చెప్పి. సో దానికి సిబిఎన్ గారు కూడా చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యి ఆ గర్ల్‌ని అప్రిషియేట్ చేశారు. నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది. నువ్వు అందరికంటే డిఫరెంట్ గా విష్ చేసావు. అంటే నువ్వు నీ వైపుని ఆకర్షిస్తున్నావు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అని సిబిఎన్ గారు ఆ పాపని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఐ రియల్లీ అప్రిషియేట్ సిబిఎన్ గారు. అయితే ఇక్కడ ఎవరు అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే స్కూల్ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడం జరిగింది. అయితే మొన్న అసెంబ్లీలో ఈ ఇంగ్లీష్ మీడియం మీదే చాలా డిఫరెంట్ గా చర్చ జరిగింది. వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ మెంబర్ ఏఐ ఇంగ్లీష్ మీడియంలో ఉందా? తెలుగు మీడియంలో చదివితే సాఫ్ట్‌వేర్ జాబ్స్ వస్తాయని చెప్తే దానికి వంగలపూడి అనిత గారు లెగిసి మీరు తెలుగు మీడియంని దూషిస్తున్నారు. మీరు సారీ చెప్పాలి. ఆ వర్డ్‌ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి వంగలపూడి అనిత గారు పెద్ద డిస్కస్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ ఆ గురుకులం పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడుతుంటే సిబిఎన్ గారు ఖండించాలిగా డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టాక్ ఇన్ తెలుగు అని చెప్పి. సో అది చేయలేదు. సో దానికి విరుద్ధంగా అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సిబిఎన్ గారు మాత్రం తెలుగులోనే మాట్లాడడం జరిగింది. అందరికీ తెలుసు సిబిఎన్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఈవెన్ మన స్టేట్ లో అయినా బయట స్టేట్స్ కి వెళ్ళినా సరే కంట్రీస్ కి వెళ్ళినా ఈవెన్ దావోస్ కి వెళ్ళినా సరే ఆయన ఇంగ్లీష్ మేనేజ్ చేయగలుగుతారు. ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. సో ఆ కెపాసిటీ సిబిఎన్ గారికి ఉంది. అయినా సరే పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడుతుంటే ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడకుండా తెలుగు మీడియంలోనే మాట్లాడడం జరిగింది. సో ఇది కొంచెం విడ్డూరంగా ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ సిబిఎన్ గారు గాని, నారా లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్క్స్ వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు టాపిక్. అయితే సిబిఎన్ గారికి ఇంగ్లీష్ వచ్చినా సరే తెలుగులోనే మాట్లాడడానికి రీజన్ ఏంటి అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.